నా పేరు డేవిడ్ రాజు, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా మేము ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే మెయిన్ పెన్షన్లు ఒకటి, అలాగే రెండు మా పాత సర్టిఫికెట్ల మీదే సదరం సర్టిఫికెట్ల మీదే కంటిన్యూగా పెన్షన్ ఇవ్వాలనేదే మా ప్రధాన నిర్ణయం. దాని ప్రకారంగా ప్రతి వారం కూడా వచ్చి కలెక్టరేట్ దగ్గర వచ్చి నినాదాలు చేస్తున్నాం. చేసినందుకు మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా సమస్యని అమరావతి వరకు తీసుకెళ్ళి మా సమస్య మీద వాళ్ళు కూడా ఎంతో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఈరోజు కూటమికి ఎంతో మా వంతు సహాయంగా మేము ఎంతో ఓట్లు వేయించి ఎన్నో రకాలుగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రక్రియలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళి మా ఓట్లు అనేది కాకుండా మా యొక్క బంధుమిత్ర వర్గాలు మా కుటుంబంతో మేము ఓట్లు వేసిన తర్వాత సంవత్సరం పాటు పెన్షన్లు ఇచ్చి తర్వాత మా పెన్షన్లు తీసేస్తామని చెప్పిన తర్వాత మేము అందరం రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది. ఎందుకంటే మేము ఆ పెన్షన్ల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఆ పెన్షన్ లేకపోతే మాకు తిండి లేదు. ఆ పెన్షన్ వల్లే మేము మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం. ఈ యొక్క పరిణామంలోనే పెన్షన్లు తీసేస్తున్నాము, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తున్నామని మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది. ఈ రోడ్డు మీద మా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నేను చెప్తున్నాను, మేము కానీ రోడ్డు మీద ఎక్కినట్టయితే నెక్స్ట్ వచ్చేది ప్రభుత్వంలోని మీ ప్రభుత్వం ఉండదు. మేమే ఒక ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఒక దివ్యాంగులుగా చట్టసభలో మేమే మాట్లాడడానికి ఈ అవకాశం కల్పించిన వారు అవుతారు. అయినా సరే మీరు దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితోని ఏవైతే పెన్షన్లు మీరు ఇస్తున్నారో అదే ఈ 5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా జరగాలనేది నా యొక్క అభిప్రాయం అనేది తెలియపరుస్తున్నాం. అలాగే పర్సంటేజీలు కూడా 2010లో ఇచ్చిన డాక్టర్ పర్సంటేజీలు అయ్యే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అనేకమైన సోషల్ మీడియాలోని అనేకమైన పోస్టులు చూడగానే మా యొక్క దివ్యాంగులు ఒక్కొక్కరు చనిపోతున్నారు. అవి చూసి మనసంతా బాధగా ఉంది. రేపు పొద్దున అక్కడ కాదు, ఈ విశాఖపట్నంలో కూడా ఎంతోమంది ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనేది తెలుపుకుంటూ మీడియా వరకు ధన్యవాదాలు. అన్నం కాంతం శనివాల్టేరు కొయ్యి వీధి. మరి ఈ పాప పుట్టకతోటే ఇలాగా ఒక అనాథ పాపను పెంచుకున్నానని ఇంత మునుపు కూడా పవన్ కళ్యాణ్ గారితో అందరితో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్ పాపకి 500 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వంలోని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటున్నారు, సచివాలయానికి వెళ్తే ఆ పాపకి సెపరేట్గా కార్డు ఇవ్వమంటే ఆ పాపకి 50 సంవత్సరాలు రావాలట. 50 సంవత్సరాలు వస్తే ఎడదీస్తారట. ఈ పాపకి నా కార్డులో ఉంది, సపరేట్ కార్డు మేము ఇవ్వం సచివాలయానికి వెళ్తే. మరి నాకు పెన్షన్ వస్తుందని, నా పెన్షన్ ఎంత వస్తుంది? ఓ 15,000 వస్తుంది. 15,000కి ఇల్లు లేదు, ఆ పాపకు బాగోదు, నా కార్డు పెయిన్. మరి ఆ 15,000లో నేను ఇంటి అద్దె కట్టుకోవాలా, ఆ పాప మందులు కొనాలా, నేను మందులు కొనుక్కోవాలి. మరి అలాంటిది ఈ ప్రభుత్వం కూడా మరి 3 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో మరి ఇంకా పూర్తిగా 50 సంవత్సరాలు రావాలా, నీ కార్డులో ఉంది, నీకు పెన్షన్ వస్తుంది, మేము ఇవ్వం. స్కూల్లోని కూడా చదువుతుంది, శాంతాశ్రమంలో చదువుతుంది 9వ క్లాసు. మరి అమ్మ ఒడి లేదు, తల్లి ఒడి లేదు, ఏమీ లేదు. మరి అలాంటిది వీళ్ళు మా మీద ఆధారపడి, అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పెన్షనీరు. మరి ఆ పెన్షన్ మీద వీళ్ళని కూడా పెంచడం అంటే మరి గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలా. మరి ఇలాంటి వాళ్ళు వదిలేసి పక్కన వదిలేసి మంచి వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. మళ్ళీ ఇలాంటి వికలాంగులకి అన్ని పనులు వీళ్ళే చెయ్యాలా. 18 సంవత్సరాలు వచ్చింది ఈ పిల్లకి, మరి ఆ పిల్లకి 50 సంవత్సరాలు రావాలట. అలాగైతేనే వాళ్ళు సపరేట్ కార్డు ఇస్తారట. మరి ఎంతవరకు నాయి చెప్పండి, ఎంతవరకు నాయి? ఇదే నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను మరి ఎవరు చూస్తారు చెప్పండి? ఇప్పుడు ఇల్లున్న పొల ఆ పాప పెన్షన్ తీసేసిన బాగుంది, ఇల్లు లేదు. మరి వచ్చిన పెన్షన్ నాకు వచ్చిదే 15,000 వస్తుంది. పొలి 7,000, 20,000, 30,000 ఏటి వస్తుంది. మరి అలాంటిది ఇవాళ ఈ పిల్లకి పిడిసి వస్తుంది. మా ఆయనది ఏదో చిన్న ఉద్యోగం, గవర్నమెంట్ పెన్షన్ 15,000 వస్తుంది నాన్న. 15,000 గవర్నమెంట్ పెన్షన్ వచ్చినా ఏం తినాలా టౌన్లోని ఇంటది. ఇప్పుడు 2,000కి 3,000కి ఇల్లు ఉందా? 5-6 వేలు అయితేనే కానీ ఇల్లు లేదు. మరి ఇంటద్దు కట్టుకొని నా మందులో ఆర్టిప్రేను నాకు ఆపరేషన్ అయింది. మరి నేను మందులు కొనుక్కొని ఆ పిల్లలకి మందులు కొని ఇవన్నీ మేము బాధలు పడి ఒకసారి మా కన్యారు ఒకసారి ఈ ప్రభుత్వం చూడాలి.
మరి ఇలాంటి వాళ్ళందరినీ వెనక్కి లాగేసి మరి మంచి వాళ్ళకి అందరికీ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను ఇవాళ. మరి ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేయిస్తానని మరి ఆనాడు ఏమైనా ఎవరు పవన్ కళ్యాణ్ బాబు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకో చట్టం తెస్తాను అనేసి ఆయన ఒక చట్టం తెస్తానన్నారు. పెన్షన్లు తీసేశారని కూడా ఆయనతో చెప్పుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా మాకు ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టేస్తాం మేము కూడా. మరి న్యాయం చెయ్యాలి కదా అలాంటి వాళ్ళకి కూడా. మరి దేనికని అడుగుతున్నా. వచ్చిన దాకా ఒక మాట, వచ్చిన తర్వాత 500 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మరి వాళ్ళకి తెలిసింది కదా నాకు పెన్షన్ వస్తుందని తెలిసింది కదా. మరి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఇలా మారిపోతుంటే వాళ్ళు ఎలా బతుకుతారని అడుగుతున్నాను. వాళ్ళని కూడా చూడాలి కదా. మరి నాకు వచ్చిన పెన్షన్ మీద ఆ పిల్ల బతకాలంటే వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి. ఓ 10 రూపాయలు ఇవ్వాలంటే నన్ను అడుక్కోవాలి. దయచేసి ఈ ప్రభుత్వం కూడా మరి వీళ్ళు అడగదొక్కి నాకు వచ్చిందో మరి న్యాయం చేయనాకు వచ్చిందో ఒక మాట నేను అడుగుతున్నాను. ఓహో తెలియదు కానించి అప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు తీస్తారు నాకు పెన్షన్ తీస్తారు, ఏకంగా తీస్తారు. 40% తక్కువ ఉందంటారు. మరి ఈ కాలు గట్ట కనబడుతుందో లేదో తెలియట్లేదు. మరి ఆ పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి ఓటేసి గెలిపించిన నాయకులకు కూడా తెలియలేదు. అలా చేస్తుంటారు. ఇప్పుడు మేము ఎలా బతకాలనేది మా పట్టుదల. మా పెన్షన్ మాకు తేవాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత డాక్టర్లకు కూడా తెలియదా సర్టిఫికేట్ పోలియో ఉందో లేదా అనేది కూడా తెలియదా. మా పోలియో చిన్నప్పటి కానించి చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలియని కానించి పెన్షన్ వస్తుంది. నా స్కూల్లో 35 రూపాయలు ఇచ్చేవారు. మళ్ళీ నెలకి సంవత్సరానికి 300 రూపాయలు ఇచ్చేవారు నా స్కూల్లో. సార్ మాకు కూడా పర్సంటేజ్ పెంచలేదు అసలు. నిజంగా వెహికల్ ఉన్నప్పటికీ కూడా పాతదే వేసి ఇచ్చారు. ఇది 60 ఉంది 60 వేసి ఇచ్చారు. నిజంగా ఉన్నోళ్ళకి కొంతమందికి ఎక్కువ చేసాడు, కొంతమందికి అసలు న్యాయంగా ఉన్నోళ్ళకి మాత్రం న్యాయం అయితే జరగలేదు. ఎంతో కొంత పర్సంటేజ్ పెంచాలి కదా. దీనివల్ల లోన్లు కొనో లేకపోతే బళ్ళు కానీ కనీసం అడిగి వెళ్ళిపోతున్నాం. కనీసం ఉన్నదైనా న్యాయం చేయాలి. ఎంత వెరిఫికేషన్ అయినా డాక్టర్లు గారు ఎంతో చదువుకొని వస్తారు. అలాంటిది కనీసం చేయకుండా ముక్కుమ్మడిగా తోసి మమ్మల్ని తగ్గించేసి రోడ్డు మీద పడేది ఎంతవరకు న్యాయం?